సిగ్గులేని పవన్ కళ్యాణ్ వినండి. సిగ్గులేని పవన్ కళ్యాణ్ ఎవరైనా ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గంలో నిలబడుతున్నారంటే అక్కడ ప్రతి చోట అక్కడ అసలు ఆ నియోజకవర్గం గురించి ఫస్ట్ తెలుసుకొని ఆ ప్రజల కష్టాలు ఏంటో తెలుసుకొని ప్రతి గడప తొక్కి ఓటు అడుక్కోవడంలో ఓటు అడిగితే ప్రజలు కూడా కరుణిస్తారు. అంతేకాని ఎవరో పాపం ఎవరో టీడీపీ వేరే సీటు లాక్కొని అదేనండి టీడీపీ మహిళలు అన్నారుగా, ఎంగిలాకులు తినే వెధవా, నువ్వు సరిగా పుట్టింటే వేరే సీట్ ఎలా అలాగా నేను అనలేదండి, టీడీపీ మహిళలే అన్నారు. ఆ మాటను గుర్తు చేస్తున్నా అంతే. అలాగ లాక్కొని ఇప్పుడు అదే వర్మని పక్కన పెట్టుకొని నేను పిఠాపురంలో గెలవాలంటే వర్మ చేతుల్లో ఉంది, నా సీటు గెలిపించే బాధ్యత, నన్ను గెలిపించే బాధ్యత వర్మకు అప్పచెప్తున్నాను సిగ్గు లేకుండా అడుక్కుంటున్నాడు. పాపం తన ముఖంలో చూడండి, వర్మ నిన్నెలా నేను గెలిపిస్తాను, నిన్ను గెలిపిస్తే నువ్వు ఇక్కడ పాతికిపోతావు, నేను ఏం చేయాలో చేస్తా అన్నట్టుంది వర్మ ఫీలింగ్. ఎవరికైనా బాధే కదండి. ఎవడో ఎక్కడో హైదరాబాద్లో పుట్టి ఇక్కడ పిఠాపురంలోకి వచ్చి ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతున్న ఒక సీటును లాక్కుంటే ఎవరికైనా కడుపు మండుతుంది, బాధ అవుతుంది. అది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి పిఠాపురం ఎలా అయితే భీమవరం గాజువాకలో తరిమి కొట్టారో పవన్ కళ్యాణ్ని, పిఠాపురంలో కూడా టీడీపీ కార్యకర్తలే పవన్ కళ్యాణ్ని తరిమి కొడతారు. చూస్తూ ఉండండి, ఈ ఎంగిలాకులు తినే విధంని తరిమి కొడతారు. ఈయన ఒక మాస్ లీడర్. నాకు ఈయనతోటి నాకు బాబు నువ్వు కూర్చో, నాకు కనిపించలేదు. నాకు ఈయనతోటి నచ్చుద్ది. ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతాడో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి, నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. సో మనస్ఫూర్తిగా నాయకులు, తెలుగుదేశం నాయకులందరూ నేను ఒకటి చెప్తున్నా, గెలవాలంటే గెలవచ్చు, అలా కాదు కదా. గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి, మర్చిపోయేలా